నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు కొత్తగా ప్రదీప్ చిరుకూరి డైరెక్షన్లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం NKR21 అని పిలుస్తున్నారు. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ NKR21 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే డెవిల్ మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. చూడాలి నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఈ NKR21 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే NKR21 మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రదీప్ చిరుకూరి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ బి ఆంజనేష్ లోక్నాథ్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అశోక్ వర్ధన్ ముప్పు ఇంకా సునీల్ బులుసు. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నందమూరి కళ్యాణ్ రామ్, సాయి మంజరేకర్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే NKR21 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి మంజరేకర్ గారు. అయితే సాయి మంజరేకర్ గారు ఈ NKR21 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. అయితే స్కంద మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే స్కంద మూవీతో సాయి మంజరేకర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సాయి మంజరేకర్ గారు స్కంద మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి సాయి మంజరేకర్ గారికి ఈ NKR21 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సాయి మంజరేకర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు సాయి మంజరేకర్ గారు. చూడాలి NKR21 మూవీ రిలీజ్ తర్వాత సాయి మంజరేకర్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ NKR21 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే NKR21 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ NKR21 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే NKR21 మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఇంకా సాయి మంజరేకర్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ NKR21 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.